హాయ్ అండి. ఈరోజు మనం ప్రిన్సెస్ కటింగ్ హై నెక్ బ్లౌజు కొలతలు ఎలా తీసుకోవాలి, జాకెట్ కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా మార్క్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తానండి. మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను, ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లౌజు ఏదైతే ఇది మనకి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ ఉందో ఈ బ్లౌజ్ని మనం ఇలాగే కొలతలు కొలవకుండా తిరగేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఖర్చులతో సహా మనకి కొలత అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి మనం తిరగేసుకుందాం. ఈ బ్లౌజ్ని ఇలాగే ఉంచి మనం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోవడం ఎంత కాకుండా మనం తిరగేసుకుంటే ఖర్చు ఎంత ఉంది, ఎంత పెట్టాలి అనేది మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి మనం బ్లౌజ్ని ముందు మనం ఇలా తిరగేసుకుందాం అండి. తిరగేసుకుంటే ఫస్ట్ మీకు అంతకుముందు వీడియోలో కూడా నేను హ్యాండ్స్ అది తీసుకోవడం చెప్పాను, కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు జాకెట్ ఉంది, జాకెట్ని టేపుతో మనం ఎలా కొలుచుకోవాలి, ఆ కొలతలు మనం మళ్ళీ మనం క్లాత్ మీద ఎలా మార్క్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం డైరెక్ట్ బ్లౌజ్ పెట్టి కొలతలు తీసుకుందాం. ఇప్పుడు టేప్తో కొలత కొలిచి అప్పుడు మనం ఇక్కడ జాకెట్కి మనం డ్రాయింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం లాంగ్ అయినా కానీ మనకి అర్థం అవ్వాలి కదండి, అందుకని నేను ఇలా చెప్తున్నాను. ఇప్పుడు మనకి జాకెట్ ఇలా ఉన్నప్పుడు అంటే మీకు ఇలా డైరెక్ట్ మనం జాకెట్ ఉన్నప్పుడు డైరెక్ట్ కొలత పెట్టేసుకొని కటింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మెజర్మెంట్స్ కూడా మనకి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుందని మీకు నేను ఇలా చెప్పడం. బాడీ కొలతలు తీసుకున్నప్పుడు బాడీ కొలతలు కూడా మనం ఇలా టేప్ తోటి కొలుసుకోవడం అది కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పుడు మామూలుగా టేప్తో మనం ఎలా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఖర్చుతో సహా మనం తీసుకోవాల్సింది ఉంది. మనకి ఖర్చు క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఖర్చు దగ్గర నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి, అంటే కొలత కూడా మనం ఇక్కడి నుంచి తీసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 వచ్చిందండి. 9.5 అంటే ఇక్కడ ఫోల్డింగ్కి ఇంకొక అంగుళం ఎక్స్ట్రా పెట్టుకుంటే 10.5 మనం హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి. హ్యాండ్ పొడవు అనేది 10.5కి మార్క్ చేసుకోవాలి. 10.5కి మనం ఇక్కడ హ్యాండ్ పొడవు అనేది మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. 10.5కి మార్క్ చేసుకున్న తర్వాత చంక లూజ్ చూడండి ఒకసారి. ఇది చంక లూజు 8 అంగుళాలు వచ్చిందండి చంక లూజు. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 వచ్చింది. మనకి 6.5కి మార్క్ చేసుకుందాం. అంటే మనకి ఖర్చులు క్లియర్గా కనిపిస్తున్నాయి కదండి, మనం ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టవసరం లేదు. ఇది కరెక్ట్గా ఎంత ఉందో అంతే మనం మార్క్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 6.5 మార్క్ చేసుకోవాలి. 6.5కి 6.5. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఇది మనం ఇందాక ఇక్కడ పొడవు వచ్చేసి మనం చూడండి 10.5కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనం 10.5కి మార్క్ చేసేసుకొని ఇక్కడ కిందకి డౌన్ వచ్చేసి మనకి 3 అంగుళాలు డౌన్ చేసుకోవాలి. 3 అంగుళాలు తీసేస్తే మనకి 7.5 మార్క్ చేసుకోవాలి. ఈ 7.5 ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ మనకి 8.5కి మనకి ఇక్కడ చంక లూజ్ 8.5 వచ్చింది కదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా కొలుచుకుంటే మనకి 8.5 వచ్చింది. ఈ 8.5 మనం ఇక్కడ మార్క్ చేసేసుకుందాం. 8.5 మార్క్ చేసుకుంటే దీన్ని ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్ కట్ తీసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇది మనకి 10.5 మార్క్ చేసుకున్నాం కదా, అలాగే ఇది 8.5 వచ్చింది. 8.5కి సెంటర్ వచ్చేసి మనకి 4.5కి మార్క్ చేసుకొని 4.5 ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ నుంచి పైకి ఇందాక 7.5 మార్క్ చేసాం కదండి, ఇప్పుడు 9 అంగుళాలకి మార్క్ చేసుకోవాలి. అంటే 1.5 పెంచుకోవాలి. 7.5కి 1.5 పెంచుకుంటే మనకి 9 అంగుళాలకు వచ్చింది. అంటే సెంటర్ పాయింట్ అన్నమాట ఇది. మనం దీన్ని డ్రాయింగ్ మనకి షేప్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది.
ఇలా హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మనకి హెచ్చు తగ్గుల ఏమీ లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇది హ్యాండ్ కటింగ్ అండి. ఇప్పుడు మనం కొలతలతో అయితే ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఎలా తీసుకున్నాం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. పొడవు వచ్చేసి 10.5, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5, చంక లూజ్ వచ్చేసి 8.5. మనకి సెంటర్ 8.5కి సెంటర్ వచ్చేసి 4.5కి మార్క్ చేసుకున్నాం. 4.5 ఎక్కడైతే మార్క్ చేసుకున్నాం అక్కడ నుంచి పైకి 1.5 మార్క్ చేసుకుంటే ఈ సెంటర్ పాయింట్ అనేది వచ్చింది మనకి. ఇక్కడ నుంచి దీన్ని మనం ఇలా రౌండ్ ఇలాగా షేప్ చేసుకుంటే నీట్గా వస్తుంది. మనకి హ్యాండ్ కటింగ్ కరెక్ట్గా ఇలాగే రావాలండి. 3 అంగుళాల కిందకి డౌన్ చేసుకోవాలి. 1.5, 2 అలా పెట్టుకుంటే మనకి ఇక్కడ ఇలాగా గుల్లలుగా వస్తాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే 3 అలా మార్క్ చేసుకుంటే నీట్గా ఉంటుంది హ్యాండ్స్. మీకు హ్యాండ్స్ అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాకి చూస్తాను నేను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది వచ్చింది. అయితే మనకి హ్యాండ్ చంక్ లూజు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఒక్కసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు అంటే 9 అంగుళాలు వచ్చింది మనకి. ఇది కూడా అలాగే 9 అంగుళాలు వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకుంటే మనకి ఖర్చులతో సహా క్లియర్గా ఉంటుంది. 9.5 వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇంకొక అంగుళం ఎక్స్ట్రానే వచ్చింది కాబట్టి ఖర్చులకి మనకి ఇబ్బంది లేకుండా క్లియర్గా ఉంది. ఇది మనం జాకెట్ని కటింగ్ చేసుకుందాం. లో కటింగ్ కూడా మనకి ఎక్కడైతే 4.5కి మనం మార్క్ చేసాం కదా ఫ్రెండ్స్ సెంటర్కి, ఆ సెంటర్లో ఒక అరంగుళం కిందకి డౌన్ కట్ చేసుకుంటే మనకి లో కటింగ్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ చంకల దగ్గర గుల్లలు రాకుండా ఉంటుంది అన్నమాట. గుల్లలు వస్తే జాకెట్కి చిరాగ్గా ఉంటాయి కదండి, బాగుండదు. కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్గా అంటే హ్యాండ్కి సెంటరు 4.5కి మార్క్ చేసాం. అక్కడే మనకి ఆ రంగులను తగ్గేటట్టు చూసుకొని మనం లో కటింగ్ కూడా తీసుకోవాలి. ఇలా ఈ భాగం ఏదైతే లో కటింగ్ తీసుకున్నామో ఇది ఫ్రంట్ భాగానికి మాత్రమే వచ్చేటట్టు చూసుకోవాలి. బ్యాక్ పార్ట్కి వెళ్ళకూడదు, ఫ్రంట్కి మాత్రమే వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే ఇప్పుడు మిషన్ వచ్చిన వాళ్ళకంటే తెలుస్తుందండి, అసలు రాని వాళ్ళకైతే తెలియదు కదా. వాళ్ళ కోసం ఇంత క్లియర్గా చెప్పాల్సి వస్తుంది, గమనించగలరు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయింది. మనం బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. ఫస్ట్ హ్యాండ్స్, తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. మనం ఏది చేసినా కానండి కుడి వైపు నుంచి ఎడమ వైపుకి అనేది వెళ్ళాలి మనం కటింగ్ చేసేది. మన హ్యాండ్ ఇటువైపుకి అంటే ఎడమ వైపుకి కటింగ్ చేసుకెళ్ళాలి, కానీ ఇలా రివర్స్లో వెళ్ళకూడదండి. ఎప్పుడు కూడా మనకి ఇలా వెళ్ళకూడదు కటింగ్, ఎప్పుడు కూడా ఇలా ఫ్రంట్ ఇలాగా ముందుకే రావాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి ఎడమ చేతి వైపు వేస్ట్ అనేది ఉండాలి, మనకి కావాల్సిన పార్ట్ అనేసి కుడి చేతి వైపు ఉండాలి. మనం కటింగ్ చేసుకునేది కూడా కుడి చేతితోటి ఇట్లా రావాలి, ఇలా వెనక్కి వెళ్ళకూడదు. ఓకేనండి. ఇప్పుడు మనం ఫ్రంట్ మనకి హ్యాండ్ అయింది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాం. బ్యాక్ పార్ట్ కూడా కొలతది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి పొడవు ఎంత ఉంది, చెస్ట్ లూజ్ ఎంత ఉంది అన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. మనం కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఇలా పట్టుకుంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 14.5 వచ్చిందండి. 14.5 అంటే మనకి నడుం దగ్గర ఖర్చుతో కలిపి 15 అంగుళాలు పొడవు. 15 అంగుళాలు పొడవు. చెస్ట్ లూజ్ వచ్చేసి
లూజ్ వచ్చి 10.5 వచ్చిందండి. 11 అంగుళాలు చెస్ట్ లూజ్ వచ్చింది. 11 అంగుళాలు చెస్ట్ లూజు, పొడవు 15 అంగుళాలు. మనం ఇప్పుడు ఒకసారి కొలత అనేది కరెక్ట్గా పెట్టుకుందాం. 15 అంగుళాలు పొడవు, 15 అంగుళాల పొడవు. చెస్ట్ లూజ్ వచ్చేసి 11 అంగుళాలు, 11 అంగుళాలు వచ్చింది. ఇప్పుడు షోల్డర్ అండి. షోల్డర్ వచ్చేసి కరెక్ట్గా బ్లౌజ్ ఇలాగా సెట్ చేసుకొని షోల్డర్ చూస్తే మనకి 14 అంగుళాలు షోల్డర్ వచ్చిందండి. 14 అంగుళాల షోల్డర్ అంటే మనకి 7 అంగుళాలు షోల్డర్ పెట్టుకోవాలి. 7 అంగుళాలు షోల్డర్, 7 ఇంచెస్, 7కి మార్క్ చేసుకుందాం. అలాగే చంక డౌన్ కూడా 7కి మార్క్ చేసుకుందాం. 7కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడే చెస్ట్ లూజ్ కూడా మనకి 11 అంగుళాలకి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం ఇందాక 11 చెస్ట్ లూజ్ పెట్టిన దగ్గరే మనకి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం 8.5 ఉంది, 8.5. మనం 9.5 అనేది హుక్స్ పట్టి పొడవు పెట్టుకోవచ్చండి. అంటే మనకి బ్యాక్ హుక్స్ కదా కాబట్టి 9.5కి మార్క్ చేసుకుంటే నెక్ వచ్చేసి 5.5 వచ్చిందండి. 5.5కి మార్క్ చేసుకొని 7 అంగుళాలు షోల్డర్ తీసుకున్నాం కదండి. ఇక్కడ 3.5 నెక్ తీసుకోవచ్చు. 3.5 తీసుకున్నప్పుడు దీన్ని స్క్వేర్ బాక్స్ లాగా గీసేసుకుందాం. స్క్వేర్ బాక్స్ లాగా గీసుకుందాం. తర్వాత చంక కూడా సేమ్ అలాగే స్క్వేర్ బాక్స్ లాగా తీసుకోవచ్చు. కొంచెం వీడియో లెంత్ ఇదైనా కానండి మనకు అర్థమయ్యేటట్టు ఉండాలి కదా, అందుకని కొంచెం స్లోగానే చెప్తున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్ వచ్చేసి ఒక్క అంగుళానికి మార్క్ చేసుకుందాం. సెంటర్ అంటే ఈ మూల ఎక్కడైతే వచ్చిందో అక్కడ 1 అంగుళానికి మూల చేసుకుందాం. అలాగే చంకకి 1.5 మార్క్ చేసుకోవచ్చు. 1.5 ఇటు 1.5 ఇది 1 మార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి దీన్ని మనం మెయిన్ రౌండ్స్ అండి, నెక్ అయినా చంక అయినా ఏదైనా రౌండ్ గీయడం అనేది నీట్గా రావాలి. అలా వచ్చింది అంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి చంక రౌండ్ వచ్చేసి చంక రౌండ్ అలా తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ వచ్చింది, బ్యాక్ తీసుకుందాం అండి. ఫ్రంట్ తీసుకునేటప్పుడు బ్యాక్ హుక్స్ కదా, బ్యాక్ ఓపెన్ ఉంటుంది. ఇలా రెండు కలిపి ఉన్న వైపు ఫ్రంట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా స్ట్రైట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం అండి. ఫ్రంట్ వచ్చేసి పొడవు సేమ్ తీసుకోవాలి. అలాగే చంక కూడా సేమ్ అండి, చంక భాగం కూడా సేమ్ తీసుకోవాలి. సేమ్ తీసుకొని మనకి ఫ్రంట్ నెక్ ఎలా వచ్చింది ఎంత వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఫ్రంట్ నెక్ తీసుకునేటప్పుడు కూడా బ్లౌజు ఏదైతే ముందు భాగం ఉందో దాన్ని ఒకసారి ఈ భాగం కొలుచుకుంటే మనకి నెక్ ఎంత ఉన్నది అనేది మనకి తెలుస్తుంది అన్నమాట.
అయితే ఈ ముందు భాగం ఏదైతే ఉందో అది ఎంత ఉందో చూద్దామండి. ఇది 9 అంగుళాలు వచ్చింది. 9 అంగుళాలు వచ్చింది కాబట్టి మనకి ఖర్చులతో సహా పెట్టుకోవాలి కదా. మనకి ఖర్చులతో 10 అంగుళాలకి మార్క్ చేసుకుందాం. అంటే మనకి బ్యాక్ నెక్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అంతే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ వచ్చినాయండి. ఇలా తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ వచ్చినాయి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ మాత్రం దీనికన్నా ఒక అంగుళం ఎక్స్ట్రా తీసుకుందామండి. అంగుళం లేదు అంటే చెస్ట్ లూజ్ని బట్టి మనం అంగుళంన్నర ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి 11.5 చెస్ట్ లూజ్ వచ్చింది. ఇది మనం 13 అంగుళాలు మార్క్ చేసుకుందాం అండి. 13 అంగుళాలకు మార్క్ చేసుకుంటే అంగుళంన్నర ఎక్స్ట్రా వచ్చినట్టు. అంగుళంన్నర ఎక్స్ట్రా తీసుకుందాం. అంటే చెస్ట్ ఇప్పుడు ఈ బ్లౌజ్ గల వాళ్ళది ఎంత చెస్ట్ ఉంటుందో దాన్ని బట్టి చెస్ట్ని బట్టి మనం లూజు పెంచుకోవాలండి. ఇది ఒక అంగుళం అంటే తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక అంగుళం చాలు. కొంచెం ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకొక అంగుళం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా తీసుకున్నది అంగుళంన్నర. ఇలా మార్క్ చేసుకుంటే అండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం. బ్యాక్ పార్ట్ అనేది తీసి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనకి చెస్ట్ దగ్గర డాట్స్ అనేది ఎలా పెట్టుకోవాలి, ఎలా మార్క్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, క్లియర్గా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇప్పుడు మనకి బ్లౌజు ఇదనే కాదండి, తర్వాత మనకి క్రాస్ కటింగ్ బ్లౌజు, మామూలు కటింగ్ బ్లౌజు, ఏ బ్లౌజ్ ఉన్నా సరే మనకి కొలత ఎలా తీసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. ఒక్కసారి గమనించండి. మనకి చంక దగ్గర నుంచి ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజు అయితే కనుక డాట్ ఉంటుంది. ఆ డాట్ ఎక్కడైతే ఉందో చంక దగ్గర నుంచి ఈ డాట్ వరకు మనకి ఒక కొలత ఉంటుంది కదా. ఇక్కడ ఉంది కదా, ఇక్కడి వరకు ఎంత వచ్చింది అనేది చూసుకొని ఇదిగోండి 4 అంగుళాలు వచ్చింది. మనం 4.5కి మార్క్ చేసుకుందాం. అంటే మనకి ఇది లో కటింగ్ కూడా తీసుకోవాలండి. ఇప్పుడు మనం దీనికి లో కటింగ్ తీసుకుందాం. ఫస్ట్ లో కటింగ్ తీసేసుకుని ఇలా లో కటింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 4.5కి మార్క్ చేసుకుందాం అండి. 4.5కి మార్క్ చేసుకోవచ్చు. అలాగే షోల్డర్ దగ్గర నుంచి డాట్ వరకు కూడా మార్క్ చేసుకుందాం. డాట్ వరకు చంక దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇక్కడ మనకు వచ్చేసి 6.5 వచ్చిందండి. 6.5కి మనం ఇక్కడ నుంచి ఇంతవరకు మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ మనం కటింగ్లోకి తీసుకోవాలి. ఈ గ్యాప్ని మనం కటింగ్లో తీసేయాలి. అది ఎలాగా అనేది మీకు నేను చెప్తాను. ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడికి 4.5 వచ్చింది, ఇది 6 అంగుళాలు వచ్చింది. ఇప్పుడు చెస్ట్ కింద భాగం వచ్చేసి ఇది ఎంత ఉంది అనేది చూద్దాం. సెంటర్ అండి. ఇప్పుడు ఇది సెంటర్ చేసుకొని ఇలా సెంటర్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంతవరకు 3 అంగుళాలు వచ్చింది. కాకపోతే ఇక్కడ ఉన్న ఖర్చుతో సహా మనం తీసుకోవాలి కాబట్టి 3.5కి మార్క్ చేసుకుందాం అండి. 3.5కి మార్క్ చేద్దాం. ఇదిగోండి 3.5కి మార్క్ చేసుకున్నాక 3.5. అలాగే ఇటు నుంచి ఇటు కూడా మనకి చంక నడుము దగ్గర నుంచి సెంటర్ వరకు ఇటు సైడ్ ఈ భాగం ఎంత ఉందో ఇది కూడా కొలుచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఖర్చు వరకు ఎంత ఉంది. ఇప్పుడు చూడండి 6 వచ్చింది. మనం 6.5కి మార్క్ చేసుకుందాం. 6.5 ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ వచ్చేసి ఎంత ఉన్నది అనేది ఇది కూడా మార్క్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనకి ఇంకొంచెం బండగుట్టుగా పెట్టుకోవాలి అనుకుంటే ఇది 3.5 తీసుకున్నాం కదండి, ఇంకొక అంగుళం ఎక్స్ట్రా పెంచుకొని 4.5కి మార్క్ చేసేసుకోవచ్చు. 4.5 ఇటు కూడా చూడండి ఒకసారి. ఇది 10 అంగుళాలు వచ్చింది కదా. మనకి
కింద పొడవు ఎక్కువ ఉండాలి, పై పొడవు తగ్గించి పెట్టుకోవాలండి. మనం 4 అంగుళాలు అంటే 1 అంగుళం సగానికి మార్క్ చేసుకున్న దానికి కింద నుంచి ఇంకొక అంగుళం పెంచుకొని సెంటర్ చేసుకొని ఇటు నుంచి ఇది 4.5కి మార్క్ చేసుకున్నాం అంటే సెంటర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది మనకి. ఆ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు ఇంకొకసారి ఏంటంటే మనకి డ్రాయింగ్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా తెలియాలండి మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గరికి కలుపుకోవాలి. ఇలా ఇలా డ్రా చేసుకొని ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా ఇక్కడికి వెళ్ళిపోవాలండి. పై మార్క్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఇది మెయిన్ పాయింట్, ఇది కరెక్ట్గా చూసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి పైకి ఒక 2 అంగుళాలు మాత్రం చూడండి, 2.5కి స్ట్రైట్ తీసుకోండి. ఇలా స్ట్రైట్ తీసుకొని ఇక్కడ నుంచి దీన్ని ఇలా షేప్ చేసుకోవాలండి. ఇలా షేప్ చేసుకున్నప్పుడు మనకి చెస్ట్ కరెక్ట్గా షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. చెస్ట్ని పట్టుకుని ఉంటుందండి ఇలాగ మనం కటింగ్ చేసినప్పుడు. కాబట్టి ఇప్పుడు కొంచెం నేను డార్క్గా దిద్దుతున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా తెలుస్తుంది అని. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు మనకి చెస్ట్ అనేది పట్టుకొని ఉంటుందండి. ఇలా డ్రాయింగ్ చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్ వేసుకోండి, ఇక్కడ నుంచి ఇలాగా రౌండ్ చేసుకోండి. ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ నీట్గా వస్తుందండి. మనకి చెస్ట్ వెళ్ళి అందులో ఉంటుంది కరెక్ట్గా మనకి. అంటే ఇప్పుడు కప్స్ అని అవి వాడుతున్నారు కదా, ఆ కప్స్ అవి ఏమి పెట్టుకోవసరం లేదండి. చక్కగా నీట్గా ఉంటుంది, చెస్ట్ కూడా నీట్గా బాగుంటుంది. మనకి స్టిచ్చింగ్ మనకి పట్టినట్టు ఉంటుందండి, క్లియర్గా ఉంటుంది. ఇలా కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్, క్లియర్గా చెప్తాను. నేను స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు మనకి లో కటింగ్. లో కటింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అలాగే ప్రిన్సెస్ కటింగ్ అండి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి.